ఎన్ పరిశుద్ధరావు, ఎన్ అనిత. అనిత గారు హౌస్ వైఫ్. భర్త వయసు 30 సంవత్సరాలు, భార్య వయసు 23 సంవత్సరాలు, పెళ్ళి 5 ఏళ్ళు అయిపోయింది. అలాగే 2 మిలియన్స్ కౌంట్ అన్నారు. ఆలిగో యాస్తనో టెరటో జ్యూస్ పర్మియా అని చెప్పారు. వెరికోజీల్కి అందని చెప్పారు. మరి వెరికోజీల్కి ఆపరేషన్ కూడా చేసినా కూడా ఫలితం లేదు. అలాగే మన దగ్గరికి వచ్చేటప్పుడు కేవలం 2 మిలియన్స్ కౌంట్తో వచ్చారు. 5 ఏళ్ళు పెళ్ళి అయింది అన్నారు. మరి వారు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు మన దగ్గర. ఎన్ని నెలలండి? 1 మంత్. 1 మంత్లో న్యాచురల్గా 30 రోజుల్లో ఇంగ్లీషు, 30 రోజుల్లో మలయాళం, 30 రోజుల్లో ఉర్దూ, 30 రోజుల్లో సంతానం. బాగుందిగా? 30 days కోర్స్. సరే, పరిశుద్ధరావు గారు యమ పరిశుద్ధంగా చక్కగా స్పీడ్గా దూసుకుపోయారు. బుల్లెట్ లాగా గోడంలో కూడా మొక్కలు పుట్టించారు. మరి పరిశుద్ధరావు గారు ఎలా సాధించారు ఇది? 4 years నుంచి కాంది ఇక్కడ ఎలా సాధ్యమైంది అనేది వారి మాటల్లో చెప్తాం. చెప్పండి సార్. నమస్తే అండి అందరికీ. ఫస్ట్ యూట్యూబ్ చూశాను సార్. ముందు కొన్ని హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్లోకి వెళ్తే వారికోసిల్ ఉంది, ప్రాబ్లం ఉంది అని చెప్పారు సార్. వేరే చోట మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్తే సర్జరీ చేయాలి, గ్రేడ్ 3 ఉంది అని చెప్పారు సార్. అయితే వారికోసిల్ సర్జరీ కూడా అయిపోయింది. అప్పటికి తర్వాత 1 year కూడా వెయిట్ చేశాను సార్. అయితే అప్పటికి కూడా కౌంట్ పెరగట్లేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ కౌంట్ పెరగట్లేదు, వారికోసిల్ సర్జరీ చేస్తే కౌంట్ పెరుగుతుంది అన్నారు కదా సార్ అంటే, దాన్ని చెప్పలేము, అది పెరుగుతుందని గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పారు సార్. అయితే ఇంకా కొంచెం బాధ అనిపించింది సార్. అది ఏం చేయాలి, ఎవరు మనకి దీని నుంచి మనం బయటపడేస్తారు అని ఆలోచిస్తూ ఉంటే యూట్యూబ్ నేనే చూస్తున్నాను సార్. అది అనుకోకుండా, అంటే మేము అనుకుంటున్నది ఏంటంటే న్యాచురల్గా రావాలి, న్యాచురల్గానే కావాలి అని సార్. ఎప్పుడైతే మీది ఒక వీడియో చూసాం సార్, పైన థంబ్నెయిల్తో న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది, ఒకసారి ఇది చూద్దామని చెప్పి ఓపెన్ చేస్తే ఇది మనకి సింక్ అవుతున్నట్టుగా ఉంది, ఏంటని ఓపెన్ చేసి చూసాను సార్. అలా కొన్ని వీడియోస్ చూసిన తర్వాత నమ్మకం వచ్చింది సార్. అంటే ముందు కొంచెం ఆలోచించాను సార్, ఇదంతా యూట్యూబ్లో కదా నిజమో కాదో అని. అవును సార్, అంటే ఇది ఏమన్నా పెయిడ్ ఏమో, ఫేక్ ఏమో, డబ్బులు తీసుకుని చెప్పారేమో ఏమో. ఇంతకు నువ్వెంత డబ్బులు తీసుకుని చెప్తున్నావు? నాకు నువ్వే నాకు 500 ఎక్స్ట్రా ఇచ్చావు. చూసారా, ఆయన వీడియో తీసుకుని చూసినప్పుడేమో ఆయన అలా ఫీల్ అయ్యాడు. ఇవాళ మరి ఆయనే వీడియో ఇవ్వాల్సి వచ్చింది. అట్లా ఉంటుంది. 1 అయితే 2 అయితే కొనొచ్చు సార్, 1 2 అయితే సినిమా యాక్టర్లు కొని వీడియోలు ఇప్పించవచ్చు. మీరేమో రియల్ యాక్టర్స్ అయ్యా, మీరే సినిమా యాక్టర్లు కాదు డబ్బులు తీసుకుని చెప్పడానికి. రియల్గా వస్తే తప్ప మీరు చెప్పలేరు. మీరు జీరోల నుంచి హీరోలుగా మారిన రియల్ హీరోస్. మీరు నా డబ్బులు తీసుకుని చెప్పరు, మీరు మీ బాధ అలాంటిది. ఆ బాధ నుంచి బయటపడగానే ఇంకా ఎంతోమందికి మనం కూడా అలా ఫీల్ అయ్యాం కదా, వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేద్దామనే దృక్పథంతో. ఇప్పుడు చూడండి, మీరు పొద్దున ఎప్పుడు వచ్చారు, పాపం వెళ్ళిపోవచ్చు, వీళ్ళ గురించి ఏంటి పట్టించుకునేది అనుకుని వెళ్ళిపోవచ్చు. కానీ అట్లా అనిపించదు. మనం ఇట్లాగే వీడియో చూసి వచ్చాము, ఇలాగే నిలబడ్డాము, కూర్చున్నాం. అప్పుడు ఎంతో భయం వేసింది మనకి. ఇవాళ ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. భగవంతుడు మనకు ఒక వీడియో ద్వారానే చూపించాడు. ఇవాళ మనం కూడా ఒక వీడియో ద్వారా చెప్తే మరో 4-5కి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము అనే ఒక సదుద్దేశంతో ముందుకు వచ్చి చెప్తారు. అది ఇవాళ అర్థమైంది మీకు. అది ఆ రోజు అలా అనిపించింది, ఈరోజు మీరే వీడియోగా మారిపోయారు. సో సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ 5 weeks 5 days అని వచ్చింది స్కానింగ్లో. సో 5 వారాలు గర్భసంచిలో ఉంది, ట్యూబుల్లో కూడా లేదు అది. సో చక్కగా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అన్నారు. వచ్చినప్పుడు 2 మిలియన్స్, ఇప్పుడు ఫుల్ కౌంట్లోకి వెళ్ళిపోయారు. ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెచ్చుకున్నారు 30 daysలో. ఓకే, ఆల్ ది బెస్ట్ అయ్యా, గాడ్ బ్లెస్ యూ. చక్కగా ముందుకు వచ్చి వీడియో ఇచ్చావు, వీళ్ళలో కూడా ధైర్యం కలిగించావు. శీఘ్రమేమో సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు, డజన్ ప్రాప్తిరస్తు, ఓపికంటే డజన్ ప్రాప్తిరస్తు. ఎందుకంటే పాపం ఎన్నో ఆహ్వానాలు పొందుంటారు కదా, అందుకనే ఒకటి ఎక్కువైనా పర్లేదు కానీ షేర్ ఖాన్ ఒక బిడ్డ తక్కువ కాకుండా చూడు. అది